సర్వేలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టే తనకు టికెట్ వచ్చిందంటున్నారు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్. టికెట్ కోసం పార్టీలు మారతారు అనే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కష్టపడి పనిచేసిన గుర్తింపు లేకపోవడంతోనే గతంలో వైసీపీని బీడానన్నారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రజలకు సేవ చేయాలనుకోవడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏమన్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. పొత్తుతో బీజేపీ రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పాత కొత్త అనేటటువంటి ఒక చీలిక బీజేపీలో కనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థులు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ నుంచి వచ్చారు, పవన్ కళ్యాణ్ కలిశారు, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. సీట్ల కోసం పార్టీలు మారుతున్నారా? నేను ఎంతో ఆశతో ప్రజల్లో ఉండాలని కనుక నేను ఐఏఎస్ కూడా విడిచిపెట్టి రాజకీయాలకు 2009లో వచ్చా. చిరంజీవి గారు సామాజిక న్యాయం అని పిలుపుతో వచ్చా. ఆ తర్వాత పార్టీ లేకపోవడంతో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉన్నప్పుడు నేను పార్టీలో చేరా. పార్టీలో చేరిన తర్వాత ఎంతో విశ్వాసంగా 12 సంవత్సరాలు ఓదార్పు యాత్ర కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ బాగా చేశాను. చేసిన తర్వాత ఏ కారణాలు లేకోకుండా నాకు ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చి ప్రజల సేవలో చేయాలని చెప్పి నేను బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు నేను ఆశపడడంలో తప్పు లేదు కదా. అలాంటి ప్రవర్తన ఉన్నప్పుడు ఏ కారణం లేకోకుండా నాకు ఎంపీ కోరినప్పుడు ఎంపీ ఇవ్వలేదంటే నాలాంటి వాడు ఏం చేయాలో మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. నా పార్టీకి నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎంతో విశ్వాసంగా ఉన్నాను కదా, దాంతోపాటు ఎంతో ఉత్సాహంగా పనిచేశాను కదా, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా తీసుకొచ్చాను కదా. అంత బాగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కాస్తన్నా మనసు ఉండొద్దా? ఏ కారణం చేత అప్పుడు ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు పంపించారో ఒక్కసారి ఆయన మనసాక్షిని ఆయన అడుక్కోమనండి. ఆ ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు వచ్చేది నామినేటెడ్ పోస్టులు అంటే నాలాంటి వాళ్ళు ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? తర్వాత జనసేనని మరలా మీరందరూ కూడా నేను తెలియచేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు పెట్టుకుని 2009లో నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వారు నాకు చాలా సన్నిహితులు. వారు పిలిచారు, నేను వెళ్ళలా. మీరు ప్రశ్నకి ఏం సమాధానం కూడా చెప్పాలి కదా. అందుకని వైఎస్ఆర్ పార్టీ అయిపోయిన తర్వాత నేషనల్ పార్టీ కోరుకున్నది వాస్తవమే. నా బీజేపీతో మోడీ గారు డైనమిజం నేను చూశాను. 14 నుంచి 19 వరకు నా ఐఏఎస్ ఇది వరకు కూడా ఎంపీగా ఉన్నాను. నా అనుభవం అంతా కూడా ఐఏఎస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాష్ట్ర అభివృద్ధికి తీసుకొస్తాను నమ్మకంతో నేను ఆశపడిన మాట వాస్తవమే తల్లి. అప్పుడు నాకు బీజేపీలో నాకు అవకాశం ఇచ్చారు తప్ప ఏ వైపు నేను మొగ్గు చూడలేదు. నా బీజేపీలోనే వెళ్ళిన రోజే మీకు పదవి వచ్చింది. మరోపక్క సీనియర్స్ అందరూ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆ తిరుపతి నుంచి కూడా రత్నబాబా అవకాశం కోసం ప్రయత్నించారు. మరి మీకు సీటు ఇవ్వడాన్ని సీనియర్స్ వ్యతిరేకిస్తున్నారు, మీరేమంటారు? తల్లి కాదు, మీరు ఒక్కసారి చూడాలా. నేను 2009లో ఓడిపోయినప్పుడు 2009 నుంచి 14 వరకు నేను ఎంత శ్రద్ధతో నా నియోజకవర్గంలో ఉన్నా. ఎవరైతే ప్రభాకర్ నాకు కూడా సీనియరు, చాలా గౌరవం, నాకు సోదరు లాంటిది. ఓడిపోయిన తర్వాత కూడా అదే నియోజకవర్గంలో పట్టుకోకుండా విడిచిపెట్టుకోకుండా కనుక అక్కడ ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సామాజిక నాయకులను కలిస్తే అప్పుడు సర్వేలో అప్పుడు పార్టీ సర్వే చేసుకున్నప్పుడు పేరు వస్తుంది. నేను అదే విధంగా చేసుకున్నా. ఆ తర్వాత ఎంపీగా ఎన్నో పనులు నేను చేశా. ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీలో సర్వేలు చేసిన తర్వాతే సీట్లు వచ్చాయి తప్ప వేరే ఏమీ లేదని కూడా చెప్తున్నారు. మరోపక్క ఏదైతే పార్టీలు మారడానికి సంబంధించి ఖచ్చితంగా వైసీపీ నన్ను గుర్తించలేదు, నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నా, అయినా నాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను రిజైన్ చేస్తానని చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.